పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులో, ఎండుమిర్చి ఎరుపు రంగులో ఉండడం చూశాం. కానీ పసుపు రంగులో ఎండు మిరపను చూసారా? ఎర్ర మిరప చూస్తేనే నాలుక చుర్రుమంటుంది. వాటిలో దాగిన కారం అలాంటిది. ఇక పచ్చి మిరప అయితే గోబ గుయ్యమనిపిస్తుంది. రెండూ రెండే. వాటికి ఇప్పటివరకు సాటి లేదు. అయితే ఇప్పుడు ఒక బాంబు పేలింది. ఈ రెండు మిరపల కన్నా ఘాటైన పసుపు మిరప మార్కెట్లో వికటాట్టహాసం చేస్తోంది. మామూలుగా కాదు, అంతా హడలిపోయేలా ఉంది దీని తంతు. అవును, మిర్చి రంగులు మారాయి. రంగు మారడం అంటే నాసిరకం అనుకునేరు, కానే కాదు. వాటి సహజమైన కలరే పసుపు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పసుపు రంగులో ఉన్న మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ పసుపు రంగు మిర్చి ఖమ్మం మార్కెట్లోనూ కనిపించింది. మార్కెట్కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు. వీటిని చూసి ఇతర రైతులు, వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండడాన్ని చూసి రైతులు, హమాలీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎల్లో గోల్డ్ మిర్చి పంటకు డిమాండ్ ఎక్కువేనంటున్నారు రైతులు. తెలుగు వంటకాల్లో మిర్చి లేకుండా ఊహించలేం. ఇది మన వంటకాల్లో సర్వసాధారణం. అయితే మనం వంటకాల్లో ఉపయోగించే మిర్చి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పూర్తిగా పక్వానికి వచ్చాక ఎరుపు రంగుకు మారుతుంది. దీనిని మనం సూర్యరశ్మిలో ఎండబెట్టి కారం పొడిగా చేసుకుంటాం. ఇది కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో రైతులను పసుపు రంగు మిర్చి ఆకట్టుకుంటోంది. మొదటగా ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి పక్వ దశకు చేరుకోగానే పసుపు లేదా లేత నారింజ రంగుకు మారుతుంది. పసుపు మిరపకాయలు ఎరుపు రంగు కాయల కన్నా మృదువుగా ఉంటాయి. ఈ మిరపకాయలు ఎర్రమిర్చి కంటే కొంచెం తీపిగా ఉండి మిరియాల రుచిని పోలి ఉంటాయి. ఇవి 30,000 నుండి 50,000 స్లో విల్లే హీట్ యూనిట్ల వరకు వేడిని పుట్టించగలవు. అలాగే మిగతా అన్ని మిరప రకాల కన్నా ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటాయి. ఔషధ గుణాలు ఉన్న ఈ మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుండటంతో వీటి రేటు ఆకాశాన్నంటుతోంది. పసుపు రంగు మిర్చి సాగుకు ఇతర ప్రాంతాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మిర్చి సాగు సాధారణ ఎరుపు మిర్చిలానే ఉంటుంది. ఇందులో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు రెండూ ఉన్నాయి.